బనకచర్ల ప్రాజెక్టు దీని మీద అయితే చాలా సీరియస్గానే ఉన్నారు చంద్రబాబు. ఎట్టి పరిస్థితుల్లో 4 ఏళ్లలో మొత్తం ఈ బనకచర్ల అనుసంధానం పూర్తయిపోవాలి, అంటే పోలవరం నుంచి బనకచర్ల ప్రాజెక్ట్ అనుసంధానం. ఇందులో ప్రధానంగా ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే బనకచర్ల గురించి ఈ గోదావరి వరద జలాలు ఏవైతే ఉంటాయో, పోలవరం నుంచి వచ్చే వరద జలాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ నాగార్జున సాగర్ కుడి కాలువలోకి పోయకుండా ప్రత్యేకంగా ఒక కాలువ తవ్వించి ఈ బొల్లాపల్లి జలాశయం ఏదైతే ఉందో దానికి తరలించేందుకే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ మెయిన్. ఇందుకు సంబంధించి ఇప్పుడు ఒక ప్రత్యేక దానికి సంబంధించిన డిపిఆర్ను కూడా రూపొందించింది జలవనరుల శాఖ. అయితే ఇందులో ఇంకో అంశం కూడా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఈ 4 ఏళ్లలో గనక పూర్తి చేసేస్తే కంప్లీట్గా బనకచర్ల భగీరథుడు చంద్రబాబు అని చెప్పి అనిపించుకుంటారు. పోలవరం ప్రాజెక్టు ఏళ్ల తరబడి పూర్తవుతుందా లేదా, ఏ ప్రభుత్వం వస్తుంది, ఎవరు మారుతుంది, అప్పుడెప్పుడో వైఎస్ఆర్ గారు కాలువలు తవ్వితే దానికి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వైఎస్ జగన్ వీళ్ళందరూ ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తారు, రకరకాల డెడ్ లైన్లు పెట్టారు. చివరికి ఏమైంది అది? ఇప్పుడు ఎత్తు పెంచాలి, ఇప్పటికే కాపర్ డ్యామ్ మళ్ళీ రీవర్క్ జరుగుతోంది, మళ్ళీ రీటెండర్లకు పిలిపించారు. జాతీయ ప్రాజెక్ట్ అయినా అది పూర్తి అవ్వట్లేదు. కానీ పోలవరానికి అనుసంధానం చేస్తూ బనకచర్ల ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే అది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు నారా చంద్రబాబు నాయుడు రేపొద్దున్న, అది కూడా ఈ 4 ఏళ్లలో పూర్తి చేస్తే. అంతేకాదు దీనివల్ల ఏంటి అంటే బొల్లాపల్లి జలాశయానికి కూడా ఇక్కడ నుంచి నీరు ఈజీగా వెళ్తోంది. ఇది ఇటు వెళ్ళడం వల్ల ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు అందుతాయి. ఇప్పటికే ఆంధ్ర జీవనాడి అంటారు ఈ పోలవరం ప్రాజెక్ట్ని. అయితే ఇక్కడ ప్రధానంగా దీనివల్ల తర్వాత భవిష్యత్తులో ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకి 81,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంగా లెక్కించారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను కూడా కేంద్రానికి పంపించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేయాల్సిన పనుల మీద అధికారులు కూడా దృష్టి పెడుతున్నారు. పోలవరం బనకచర్ల అనుసంధానం పూర్తి స్థాయి ప్రాజెక్ట్ నివేదికను ఇప్పటికే జలవనరుల శాఖకు కూడా పంపించారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే లక్ష్యంతో బాబు గారు అయితే ముందుకెళ్తున్నారు. పూర్తి అయిపోతే ఓకే, మళ్ళీ పెండింగ్ పెడితే అదొక ఇబ్బంది.